ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. గుద్దలు ఎండలు కొడుతున్నాయి బయటకు పోతే. అసలే తాత పీరలు ఉన్నట్టు కర్రగా ఉంటా నేను. ఈ ఎండలు కొట్టి ఒకటి నాగాండాన ముఖం తిప్పని ఎండలు కొట్టి కాలిపోవాలి. ఏద్దామంటే మా ఎవరునే ఊరు నన్ను కొత్త కోడల మీద అత్తోరినట్టు ఉరుతాడు. తింటానో పంటానో పని పాట లేదని ఉర్రే ఉరుతాడు. ఇంట్లో ఉంటే దెంగులు, బయట ఉంటే దెంగులు, కూసుంటే దెంగులు, పడుకుంటే దెంగులు, ఫ్రిడ్జ్ లో బాటిల్ నింపకపోతే దెంగులు, కూలలో నీళ్లు వేయకపోతే దెంగులు, అంటే దెంగులు, చోతే దెంగులు. అయ్యో రావులా, ఎట్లా బతుకుడే. ఇక ఏమైనా పని చేద్దామంటే మనకు చేతుల్లోనే నాతులు వీకే పని ఏం లేదు. ఏమన్నా బిజినెస్ అంటే మన ముఖాలు చూసి చేతులు ఉచ్చ కూడా ఎవడు పోయాడు. జాబ్ చేద్దామంటే నేను చదివిన బీడి బిచ్చం కళ్ళుద్దర చదువుకు ఉప్పు పుట్నాలు అమ్ముకొని కూడా రాదు. నింపిన బాటిల్ పన్ను మంచానికి ఇంత బెరమన్నట్టు. ఆ బాటిల్లో నీళ్ళు నింపురా అంటే అతల పని తెంగినట్టు కూలర్ కూడా కూర్చున్నావా? ఎన్ని 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 నింపాలి నేను నింపుతూనే ఉన్నా, మీరు తాగుతూనే ఉన్నారు నీళ్ళు. ఎన్ని తాగినా ఉచ్చ మాత్రం బొట్టు బొట్టులో నిజాయితీ అన్నట్టు ఒక్కొక్క సుక్కనే రావట్టే. ఈ ఎండలు అట్లా కొడుతున్నాయి, మరి ఏం చేయమంటావు? ఇక నీకు 10 శాతం అవుతుంది. ఇక మంచిగా ఎర్రలం అంటాను, ఈ పోరికి ఫోన్ అంటాను, ఆ పోనికి ఫోన్ అంటాను, నీళ్లు నింపిరా అంటే చచ్చిపోయి సరి చేసినాడు చేయబడుతుంది. ఏం 10 శాతం అవుతుంది రా నీకు? నీ బతుక లంజోడు కారే నువ్వు నాడు అసలు ఏమైంది కానీ నన్ను ఓర్తలేవు. నన్ను ఆరాలు సంవత్సరాలు కొట్లాడినట్లు అవుతుంది ఇంట్లో కట్టే. ఏంద్రా కరవల బాల్కో ములుగుతాను, కుక్క ములిగినట్టు బయటికి వెళ్తలేదో మాట నొప్పులతాను. ఏంది అమ్మా ఏడున్నవే నీ అవ్వ? ఏం వరుతాండే మనసు పట్టకుండా తోకోసిన మేకలెక్కువ వరుతాండు. ఉండు అంటారు అదే అంటారా ఇంట్లో కలిగి ఇట్లా కళ్ళకి కనబడతానే లేను మీకు. సరే గాని ఆ పాండబ్బ పరమేశ్వర్ గారు ఫోన్ చేసిండు. మా ఇప్పుడు ఆ పరమేశ్ గారు సిగరెట్ ఖాతా గురించి చెప్పిండు. ఏం తెంగుడు రోగం లేచింది అటానికి. గులగుల పెడతాందట అని చేసిండు. ఖాతా కట్టలే అని ఫోన్ చేసిండు. ఏం ఖాతా అది? మళ్ళీ సిగరెట్లు తాగి సత్తాను కదా. నాకేం తెలియదు డాడీ, ఇంకడే చేసిండు ఆ ఖాతా. నన్ను అంటాను నువ్వు మళ్ళా. అటు ఇంకడి అయితే నాకెందుకు ఫోన్ చేసిండ్రా? ఇంకడేమందన్నా పట్టుకొని 2 బుక్కలు సపరివ్వంటాడు. సపరితావు మరి చాక్లెట్లు సపరించినట్టు. సిగరెట్లు తాగి సావుకురా, పిచ్చలు లేవు. ఈ పెన్లో ఉండదు, మళ్ళీ కొన్ని పాలు అవుతుంది. చెప్పేది తింటరా నా మాట. నాది కాదే నీ అవ్వ ఖాతా డింకందే. ఫ్రిడ్జ్ కూలెట్ బట్టి నూకుతా పోయి కూలర్లో లీవ్ అయిపోయినాడు. ఇప్పుడు గింత నువ్వు కొత్త కోడలు మీద అత్తోరినట్టు వరుతూనే ఉంటావు. ఓర్వో మనిషిని. ఏదో కాడి చేసినట్లు సిగరెట్లు తాగి ఏడుపు రాదైంది. అడుగులు ఏడుపు. నాకు బొచ్చన వస్తుంది, గుద్దన వస్తుంది, అది వస్తుంది, దగ్గు వస్తుంది, నాకు దమ్ వస్తుంది. నాకు ఇక సిగరెట్లు తాగుతా రాదా? అలా పాండబ్బ కాడ కనబడితే స్వీట్ పాటేసి నూకుతా. ఇలా సిగరెట్లు, రేపు గంజాయి, ఎల్లుండి పొడి, లౌడ, లవంగా, ఉచ్చవచ్చి కాల తింటా లంచోడుగా. మళ్ళీ నాకు ఇట్లా కనబడ్డామంటే నువ్వు ఆ చెడ్డ పడకలతో తిరగకరాంటి వినబడదారా నీకు? బట్ట కాల్చి మీరెత్తారు వాళ్ళతో తిరగకంటే. గుద్దకు జరిగబట్టినట్టు వాళ్ళ గుద్దనికనే తిరుగుతావు మళ్ళా. ఇంట్లో ఇదే లొల్లిపోయి. అరే సిగరెట్లు తాగుతున్నాను మాయకు తెలిసిందిరా. నాకు ఆంటీ ఉందనే మాయకు తెలిసింది. నేను భయపడ్డానారా గట్లనే. పులిమావ నువ్వు భయపడతావా? గుద్దెక్కిరి బాడుకో ఇడిదంటే గుడిదంటే నడిదంటాడు. ఓటంటే అంటాడు లౌడాగాడు. మీతో నాకు సాటగా సావురాదురా. అసలు మీతో తిరగకన్నారా మా అయ్య. తిరగకరా లౌడా, నువ్వు తిరగకుంటే. నువ్వు ఏమంటే నా ఇంటర్ దెంగ పెట్టినా, నా పోరు ఇడిస పెట్టింది. మా అయితే దెంగులు రోజు ఇంట్లో నాకు పెట్టినట్టు దెంగుతాను. నన్ను ఏంటి నేను చేయబట్టి నీ పోరు ఇడిసబెట్టిందా? నీకు పిర్రల పొంటి గజ్జి ఉందని ఇడిసబెట్టిందిరా నీ పోరి. గోకి వట్టలు ఊసిపోతాయి కావచ్చు అని. అరే తమ్ముడు పర్సనల్ పోకు. గుద్ద చింతపండు అయితే తిన్నావా? నువ్వు చిన్నప్పుడు లావులు ఏరుకుంటే నేను గట్లనే అన్నారా నిన్ను? అరే మీరు ఏమంటే నా లైఫ్ ఇట్లా మొట్ట ఊడిసిపోయిందిరా. మంచిగా హైదరాబాద్ జాబ్ చేసుకునేటోని నేను. మంచి సాలరీ, సేవింగ్స్ మొత్తం ఉసుకలు వచ్చినట్టు ఆయన బిజినెస్ చేద్దామన్నారు. ఏమయ్యారా బిజినెస్? నువ్వు హైదరాబాద్ జాబ్ చేసినావా? రోజుకో లపాకి దగ్గర బొర్రెటోని, ఎవరు లేకపోతే చెక్కాల దగ్గర బొర్రెటోని మా చెప్తున్నావారా నువ్వు హైదరాబాద్ జాబ్ చేసినట్టు? నువ్వు హైదరాబాద్ నుండి వచ్చినప్పటి నుండే మమ్మల్ని సర్వం నాకు ఇచ్చినవరా నువ్వు? అబ్బా చిన్నప్పటి నుంచి ఒక్క మంచి పని అని చేసినవారా మా గురించి నువ్వు? అబ్బా నువ్వు సొక్కపోస్తున్నారా? ఆకెత్తుకొని ఇవ్వడం చేయరా నువ్వు? బొర్రలేదు అర లపాకి దగ్గర ఆంటీ జాకెట్లో 300 రూపాయలు దెంగిరాలేదారా నువ్వు? పైసలు దెంగలే అని తడిబాట తానం చేసి పోసామో జోరురా నువ్వు. గుద్దలు రమ్ముంటే జోరురా నువ్వు. ఆ రోజు ఆ పైసలతో బీరు ఫుల్ మంచూరియా వచ్చింది మనకు. నువ్వు తినలేదా? నువ్వు చెప్పు. అమ్మతోడేరా నువ్వు తినలేదా అని. అన్నోడుగా మీరు ఏమంటారా? నేను నాశనం అయింది. తిన్నారు, తాగిరు, చేసిరు, అంతా చేసిరు. ఇప్పుడు నేను నాశనం చేసిన అంటున్నారా మిమ్మల్ని? నాశనం అయితే అయినా కానీ ముగ్గురం కలిసి ఇప్పుడు తంసం అయితే తీసుకో.
ఇల్లుగా లెవెల్ పెడితే కొల్లి కొర్ర అంటే నువ్వు కూడా ఏడ్చిండట. నా బాధలు లాకుంటే నువ్వు ఒకటి పిర్రకు జనగబట్టినట్టు. లంజ మీద కోపం గుంజ మీద తీసినట్టు మీ అయ్యా మీద కోపం మా మీద తీస్తావు లౌడాగా. పైసలు లేవురా నా దగ్గర, ఎందుకురా వట్ట గోర పట్టినట్టు పడతారు. పుక్కట్ట దింగటానికి మరిగిర్రా మంచిగా. అయ్యో నీ అబ్బా మనిషి మంచిగా ఎందుకురా గుద్దలు ఎటుక తిరిగి చేస్తావు. గుల్గకరా గుద్దాకి లోడ ఇక సత్తా తీసుకుంటా కానీ మీరే ఇడతారు అలా సూదిరికినట్టు చేస్తారు. అన్న 1 లీటర్ థమ్స్అప్ 3 అమెరికన్ అన్న. అరే బాబుగా నువ్వు ఆ లవంగం కొడుకువే గారా? ఆవుకు రావడే బంద్ చేసినా ఎయ్యత్తంటే అప్పుడప్పుడు నువ్వు వస్తా. మీరు అండా గుద్దాను కదలదేంగా సిగరెట్లు ఇయ్యాలా లేకపోతే లేదు. మా అయ్యవలు మా తాతవలు నన్ను గుర్తు నన్ను నువ్వు ఎందుకు అవన్నీ నీ అయ్యా ఉత్సవచ్చు కాలేదేంత నీ షాప్ ను. ఏంట్రా బాబు ఏం మాట్లాడతలేవు? నువ్వు ఆ లవంగం కొడుకే కదా? ఏదైనా ఎక్కువ కానీ ఒక షాప్ ఉంది, నేను వేరే షాప్ లో పోతా. అన్న నేను ఎవరో తెలుసా అన్న నీకు? ఓనిరా నువ్వు ఎప్పుడు చూడలే నిన్నీరా. ఏం కావాలి? 3 అమెరికన్ 1 లీటర్ థమ్స్అప్ కూడా అన్న. ఏమద్దా ఒక థమ్స్అప్ 3 అమెరికన్. నీకేం కావాలన్నా? బెల్ట్ బెల్ట్ దొరుకుతాయి అన్న. బెల్ట్ దెంగుతే వాతలు రావాలి, పిర్రల పొంటి తొడల పొంటి ఏరుకోవాలి. అమ్మో డాడీ ఏం చేస్తానో బేటా ఇడ? ఇగో తమ్మి 3 అమెరికన్ లంచోడు కానా కుంప కొల్లేరు చేసినావు కదా. ఈ పొట్టి జాతిని అన్ని ఇంట్లోండి సావురా అంటే నీకు ఎండలకు బయట తిరగకరా అంటే గుద్దలు అర్షబలు ఉన్నాయి. అరే గుద్ద మోగుతలేదు ఒక కడ. ఎండలకే సిగరెట్లు తాగుతారా? లంజోడక సత్తవరా, జల్దీ సత్తవరా నువ్వు. ఇవి నాకు కాదు డాడీ, ఆ డింకానికి. ఈ థమ్స్అప్ నాకే. మన తాత మీద కొట్టే డాడీ డింకానికేనే. 3 గుద్దలు పెడతావు మరి వాళ్ళిద్దరే 3 తాగుతారా? నీకోటి ఆనికోటి ఆ చోటు కానికోటి. అప్పుడప్పుడు రాతా మన షాప్ కు. జాతి ఇంకా మళ్ళా అరవడాను నీ షాప్. చూసినావా నీ కొడుకు సిగరెట్లు తాగుతుండు అమెరికన్ అట. షాప్ దగ్గరకు పోయి అడుగుతాడు మా ఏ తెలుసా మా తాత తెలుసా. ఇతోడైతే చెట్టోడైతే అది నువ్వు తాగుతలేవు గుద్దు వాళ్ళగా వయసులో పోటీ తిరుక్కుంటా. ఇక నువ్వే తాగుతావు గజ్జల్లావులు కట్టుకుంటావు. నీ కొడుకుని అనేసరికి ఎక్కలేని కోపం వస్తుంది నీకు. ఇక లంజోడుకు ఎన్నిసార్లు చెప్పినా నేను ఎన్నిసార్లు చెప్పినా షోలో మీదకి వెళ్ళిపోతాను. సిగరెట్ తాగరా లంజోడుకు అంటే ఆళ్ళెం పడి తిరుగుతాంటే ఆ సిగరెట్ తాగుతాంట ఉప్పు అనుకుంటా. ఏమన్నా ముఖం చూసిండ్రా అయ్యాలా ఇల్లు నింపుకుంటా ఇంట్లోనే ఉండి సావురా అంటే నాకు కాదు నా తోకకి పన్నట్టు చెవుల మీదకి పోతుంది లంజోడుకు. రా సూతాను చూడావు నల్లికుట్ల లంజోడుకు సూతాను చూడావు. అబ్బో ఈడు ఇంకా కొద్దిగా ఎత్తుంటే ఆగనే ఆగపోవే పొట్టు. కుక్కరున్నాడు తాగిన అలా తాగిన గుద్దాల తాగిన నువ్వు పైసలు పడితే తాగు అని ఆ పెన్నా తాగమన్నా అని గుద్దల ఖర్చు దాకా తాగుతాను. ఇక నీ పైసలు గిట్ట తాగినానే నా పైసలతో నేను తాగుతాను. అగా ఫోన్ వస్తాను మీ దొరకు ఫోన్ వస్తుంది మళ్ళీ కూడా ఆడు. చోటుగా డాడీ స్పీకర్ ఆన్ చేయి బెట్ట స్పీకర్ ఆన్ చేయి ఒకసారి స్పీకర్ ఆన్ చేయి. అరే పుట్టారే ఏమైందిరా థమ్స్అప్ అన్న పట్టేవేను? చెప్పు ఏమైంది? ఏమైంది నూకిండేది మీ అయ్యా బయటకు రాలే ఇంకా నువ్వు థమ్స్అప్ అంటే ఇక ఏమై షబ్బా ఏమైందో చెప్పురా. గుల్గకురా గుడ్డి తెప్పర మొగ పాడు కావు ఏమైంది? అదేరా గంగన్ బయలకి ఈత పోదాం అన్నావుదా శశాన్న కూడా వచ్చిండు. నేను రానరా డాడీ ఉన్నాడు ఇంట్లోనే ఇక కొద్దిగా పని ఉన్నదట. అరే ఇంకా అయ్యా అంటే వాతలు మొలిసిన బచ్చగాన్ని అనుకుంటాను వారా నువ్వు పులిమావా? పులిపుకు చింతపండు అయింది ఇడ కానీ నువ్వు ఉండరా నువ్వు మళ్ళీ చెప్తావు నీకు. అరే చెప్పేది నువ్వు ఆ శశాన్న బీర్లు తీసుకుంటాడట మన బాయి కడుకో అందా సిట్టింగ్ వేద్దాం. నిన్నేరా పూకారే చెవులు తెంగిన కుయ్యనవు కయ్యనవు. శశాన్న బీర్లు తీసుకుంటాడట బాయి కడికి దారా పోదాం. ఓ పూకారే నిన్నే. పూకాడు లేడు కదండి. మీరేవాళ్ళండి బాబు గారికి ఇవ్వండి కదా ఫోను ఉంటాడు ఆడు ఇంట్లోనే చస్తాడు అని కాతలు వీకే పని ఏముందో చెప్పండి. బాబుగాడు మిండనికి దొరికిండు నూకుతాడు కట్టేసి మిండడు. అయ్యో అంకుల్ మీరా బాబుగారు లేడా? ఈతలకు పోతారా మీరు? ఈతలకు ఆ బాయిలో ఒక తర్వాత ఒకడానికి నీ లంగ జాతర దెంగ లంజొడుకులారా. రే ఏడున్నారు మీరు? నేను అత్తానా ఏడున్నారు మీరు? మీకు తలకాయ పని చేయదారా? ఒకసారి ఆ శశిగానికి పెళ్లి లేదు పేరు అంటాం లేదు ఒంటికాయ సొంటి కొమ్మగాడు. ఇల్లు అజేలానికి గుద్ద కింద 30 ఏళ్ళు ఉన్నాయి ఇంకా మీతోనే తిరుగుతాడు ఆడు. ఎన్ని అయితే కుక్కింద 4 పోరాన్నాను గాను. ఎండలు ఎట్లా కొడుతున్నాయి మీకు? ఎన్ని తెంగినా బర్రె మీద వాన పడ్డట్టే ఊ అనరా ఆనరేవరా.
మీరు ఏవాటి పొట్టి పుగ్గా నాశనం అవుతుంది. సిగరెట్లు, మందు, గాంజా, గుట్కా, తంబాకు, అంబారు, పొగాకు, ఆ శ్వేత అంటే ఇది వేయని పని లేదు. నాకు కన్ఫర్మ్ సారీ ఇయ్యాలి తాగదింతో నన్ను. సారీ అంకుల్, రాంగ్ నెంబరు. ఎక్కువ మాట్లాడితే నన్ను కూడా నూపుతాడు కావచ్చు. ఏ సిగరెట్లు కావాలి మీకు? బుద్ధాకిలో చదువు లేదు, సందే లేదు. సందేహ్ వాళ్ళ డాడీ నాకు తెలియదే. నీకు తెలియదు కదా బేట. అవునే ఒక కరవలదా ఇక ఇక ఇన్నవా ఇక నీ కొడుకు ఏమంటాడు వానికి చెప్పు. సందేహం సందే అంటే పోరి కాదు. అబ్బో అద్దు డాడీ, అబ్బు డాడీ, అబ్బో అబ్బో పోనే పోనీ దండం పెడితే ఎండలకి ఇంట్లోనే వాడి చేస్తానే. అబ్బా అద్దే అద్దే. ఇంకేమైనా పని ఉందా? లంజోడికి ఏమైనా పని చేస్తానా? చదువుతానా? మరి ఇంట్లోనే ఉండి రావంటే నీకు బుద్ధ బాగా వస్తుంది. సౌండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై గైస్, సీ యూ సూన్.